మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు మాసైపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ముక్కా వినోద్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఒగిలిగుండ్ల ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మాసైపేట యాదగిరి మాదిగ పాల్గొని ప్రసంగించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు ప్రభుత్వాల కుట్రలను ఎదుర్కొంటూ అధికార ప్రభుత్వాలు అవలంబిస్తున్న మాదిగ వ్యతిరేక చర్యలను ఎండగడుతూ జరిగిన పోరాటంలో ఎందరో మాదిగ ఉద్యమకారులు అమరులయ్యారన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాదిగ ఉపకులాల ఆకాంక్షలను గౌరవించాలని, ఎస్సీలను ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగలకు ఉపకులాలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు దాతరపల్లి భిక్షపతి మాదిగ, కార్యదర్శి భాస్కర్ మాదిగ, అక్కింపేట భాను మాదిగ, శేషన్ శరత్ మాదిగ, మసీపేట గ్రామ అధ్యక్షులు బొడ్డు నరేష్ మాదిగ, శ్రవణ్ మాదిగ, చింటూ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, శ్రీరాములు మాదిగ, డేవిడ్ మాదిగ, సుదర్శన్ మాదిగ, కొత్తపేట నరసింహులు మాదిగ, లింగారెడ్డిపల్లి స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ వాళ్ళకు మార్చి 1న మన ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఎంతో పోరాడి వాళ్ళ ప్రాణాలను బలిదానం చేసుకున్నారు. కాబట్టి అందుకోసం మన మాదిగ అమరవీరులకు ఈరోజు జోహార్లు అర్పిస్తున్నాము. మౌనం పాటించడం జరిగింది. మన మాసేపేట మండల కేంద్రంలోని ఈరోజు మన యాదగిరి అన్న రాష్ట్ర నాయకుడు యాదగిరి మాదిగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మాసేపేట మండలంలో మన అమర జవాన్లకు మాదిగ అమర జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. కాబట్టి అందరూ ఐక్యతతో పోరాడి మన ఎస్సీ మాదిగ రిజర్వేషన్లు తొందరగా అమలు చేసే విధంగా చేయాలని మన గవర్నమెంట్ను హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మన రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ జాబులు వస్తున్నాయి, ఎక్కువ ఉన్న మన జనాభాకు తక్కువ జాబులు వస్తున్నాయి. కాబట్టి దాని పరంగా కూడా మనకు గవర్నమెంట్ తొందరగా స్పందించి మన వర్గీకరణను తొందరగా అమలు చేసే విధంగా చూడాలని గవర్నమెంట్కి హెచ్చరించడం జరుగుతుంది. వీరులకు జోహార్ మాదిగ, మన వీరులకు ఈరోజు మాదిగ అమరవీరుల సంస్కరణ సభ జరుపుకున్నాం. మాదిగ అమరవీరులను తలుచుకొని వాళ్ళు చేసిన త్యాగాలను వృధా కానియకుండా వాళ్ళ త్యాగాలకు ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా వర్గీకరణ తీసుకొచ్చి అందుకు కానీ మేము కూడా ఎంతోగానో కృషి చేసి మా యొక్క వాటాను మాకు వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడకుండా ప్రతి విషయంలో వాళ్ళు ముందుకు పోయినట్టు వారినే మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమంలో మేము కూడా వాళ్ళతో పాటు అడుగులేసి వాళ్ళ కష్టం వృధా కానియకుండా మేము ఆ ఏబిసిడి సాధించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగేలా మేము చేకూరుస్తాం. వెంటనే ఈ ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి పార్లమెంట్లో తొందరగా బిల్లు ఆమోదించి ఏబిసిడి వర్గీకరణ అతి తొందరగా కమిషన్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 6వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చైర్మన్గా తీసుకొని కమిషన్ వేస్తా అన్నారు. అది తొందరగా వేసి మా వంతు మాకు వాటా వచ్చేటట్లుగా ప్రభుత్వం మాకు ఎల్లవెల్లలా ఎప్పుడు కృషి చేసి మాకు ప్రభుత్వానికి సహాయపడగలిసిందిగా కోరుతున్నాము. గత 30 ఏళ్ల నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఈ పోరాటానికి ఫలితంగా మేము ఏమి ఆశించడం లేదు. ఓన్లీ మా మాదిగ దళిత జాతుల్ని ప్రోత్సహించి మాకు చైతన్యాన్ని కలిగించి మా వాటా మాకు ఇచ్చి మాలో కూడా ఒక ఉద్యోగస్తులను చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మార్చి 1 మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మాసాయిపేటలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ మరి మౌనం పాటిస్తూ నివాళులర్పించి అమరవీరులను గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు మరి కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడు, ప్రభుత్వాలు అణచివేతతో అవలంబించినప్పుడు, అక్రమ కేసులు పెట్టినా దేనికి భయపడకుండా ప్రభుత్వాలను మెడలు వంచి మా జాతికి లక్ష్యం కోసం, మరి మా జాతికి న్యాయం కోసం ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలకు నష్టం జరిగింది, మాది ఉపకులాలకు నష్టం జరిగిందని
ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలన్న ప్రధాన డిమాండ్ తోటి 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి పురుడు వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో అనేక రకాల అణచివేతలు అన్ని ప్రభుత్వాలు మాదిగలను అణచివేయాలని, మాదిగలకు న్యాయం కోసం పోరాటం చేస్తే మాదిగల్ని హైదరాబాద్ రాకుండా లేదా మాదిగలకు ఇచ్చిన మాట తప్పుకుంటూ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంటే మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి ఎంఆర్పిఎస్ నాయకులు తమ ఆత్మను బలిదానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా జాతి పోరాటంలో అసువులు బాసినటువంటి మొన్నాల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ గాంధీ భవన్ వెంటబెట్టి మాదిగల సత్తా నిరూపించి మాదిగ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బొంతపల్లి మల్లేష్ మాదిగ, గజ్జల రాములు మాదిగ, కోతగల లింగం మాదిగ, భూంపల్లి యాదన్న మాదిగ మరి అనేక మంది అమరులను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపిచ్చినా ఆ పిలుపుకు స్పందించి జాతి భవిష్యత్తు కోసమే, జాతి మేలు కోసమే, మేము కాకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక్కమోని ధైర్యంతో ప్రభుత్వాలకు చెమటలు పట్టించి ప్రభుత్వాల అణచివేతలను ఎదుర్కొని మరి ప్రభుత్వాలకు సవాల్ విసిరి తమ ప్రాణాలను బలిచ్చినటువంటి మాదిగ అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి